2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బాగా మారుమోగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా మెలుగుతూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా తన పార్టీ జనసేన పార్టీ తరఫున 2024లో కేవలం 21 స్థానంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తే బాగుంటుందని ఇప్పటి నుంచి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా తిరుగు ఉండదని చాలామంది వేద పండితులు కూడా సూచిస్తూ వస్తున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ అధినేతలు, చాలామంది కార్యకర్తలు, ఇతర అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై తుది నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకోనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తన కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విదితమే.